హలో ఎవ్రీవన్, నేను మీ నిర్మలాని మాట్లాడుతున్నాను. నేను జాడు కోయటానికి మా చేలోకి వెళ్ళినప్పుడు జాడు మొక్కలో మొదల్లో ఇది గూడు కట్టుకొని ఉంది. ఇవి ఏమి గుడ్లో మొదట భయం వేసింది, కానీ పక్షి మాత్రమే ఇలా గూడు కట్టుకోగలదు, వేరెవరు కట్టుకోలేరు. కాబట్టి ఇవి పక్షి గుడ్లే, ఇవి పక్షి గుడ్లని అర్థమైంది. దీని పక్కన పక్షులు కూడా టచ్ ఆడుతున్నాయి. చూసారా గుడ్లు ఎలా ఉన్నాయో? చాలా అందమైన కలర్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి, చాలా అందమైన కలర్లో ఉన్నాయి ఈ పక్షి గుడ్లు. 3 ఉన్నాయి. నేను అనుకుంటున్నది ఏంటంటే ఈ పక్షి పేరు తెలుర్ బురింగు ప్రెంచాక్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ పక్షి గురించి, ఈ గుడ్లు గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఇండోనేషియాలో బురింగు ప్రెంచాక్ అని కూడా పిలువబడే కామన్ టైలర్ బర్డ్ అన్నమాట. ఇది ఆర్థోథోమస్ సుటోరియస్ అంటారు దీన్ని. వివిధ ప్రాంతాల్లో కనిపించే ఒక చిన్న పక్షి, చిన్న చిన్న గుడ్లు అన్నమాట. ఇవి పెద్ద గుడ్లు ఏం కాదు, మనం తినకూడదు, పాపం తగులేదు. చిన్న పక్షులు చక్కగా ఎంతో కష్టపడి గూడు కట్టుకొని ఈ గుడ్లు పెట్టుకున్నాయి. వీటిని నేను మీకు చూపిస్తున్నాను. చాలా అందమైన గుడ్లు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామన్ టైలర్ బర్డ్ గుడ్లు సాధారణంగా చిన్నవిగా ఓవల్ ఆకారంలో ఉంటాయి. చూసారా? ఇది ఏ పక్షో మీకు తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది 3 గుడ్లు పెడుతుంది. చిన్న సైజు పక్షి. ఎంతో అందమైన పక్షి. నేను చూపిస్తాను పిక్, చూడండి. టైలర్ బర్డ్ అనమాట. దీన్ని ఇలాగే పెట్టేసాను. మరలా మీకు చూపించిన తర్వాత ఇలాగే పెట్టేసినప్పుడు మరలా ఆ పక్షి వచ్చి వాటి గుడ్ల మీద పడుకొని పొదుగుతుంది. పొదిగిన తర్వాత పిల్లల్ని చేస్తుంది. నేను ఎప్పుడు ఎంత అందమైన గుడ్లు చూడలేదు, ఇదే మొదటిసారి. గూడు కూడా చాలా అందంగా కట్టుకున్నాయి, స్ట్రాంగ్గా. చూసారు ఎంత అందంగా ఉన్నాయి గుడ్లు? 3 గుడ్లే పెడుతుంది పక్షి. చిన్న పిల్ల కదా, చిన్ని పక్షి. చిన్నపిల్ల కాదు, చిన్ని పక్షి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్.